భద్రారెడ్డి గారు నన్నెందుకు చూస్ చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆప్షన్ ఎలా చూస్ చేశారో చెప్పండి, ఎందుకు చూస్ చేశారో తర్వాత మాట్లాడదాం. ఎలా అంటే మీ ఇద్దరిది డీప్ లవ్, మీ ఇద్దరిది డీప్ లవ్, సూపర్ఫిషియల్ లవ్ అని దాంట్లో రకరకాల ఏమి ఉండదు. ఓన్లీ వన్ లవ్. లవ్ అంటే ఏంది, ఇయాల రేపు డెఫినేషన్ మైట్ బి ఎనీథింగ్, కానీ లవ్ ఇస్ టుగెదర్నెస్. నేను ఎట్లా ఉన్నా కూడా షీల్ సపోర్ట్ మీ, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా షీల్ బి దేర్ బై మై సైడ్. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఉండరు, కానీ టు అక్సెప్ట్ ద ఇన్పర్ఫెక్షనిజం ఇన్ అదర్ పర్సన్ ఇస్ టుగెదర్నెస్. ఇంకొక అంటే ద అదర్ పర్సన్ లో ఏమేం నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అవి తెలుసుకొని కూడా మీరు వాళ్ళ ఎంబడ ఉండడం ఇస్ టుగెదర్నెస్. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఎనిమీస్, శత్రువులు కూడా ఉంటారు. సో మరి భద్రారెడ్డి గారు మంచిగానే ఉన్నారు కదా? ఆయన చాలా మంచి ఆయన. హీఈస్ అ వెరీ సింపుల్, స్ట్రేట్ అండ్ అ వెరీ యునో ఓపెన్ మైండెడ్ పర్సన్. మీరు ఆయన ఎలా చూసారు చెప్పండి? నేను ఆయనకు ఒక ఫ్రెండ్ గానే చూశాను. నిజంగా, ఎందుకంటే మీరు ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఎవరు కనిపించదండి. మీకు పేషెంట్స్ కనిపిస్తుంటారు, వాళ్ళందరూ ప్రొఫెసర్స్ కనిపిస్తుంటారు, ఒక భయం ఉంటది, నేను పాస్ అవ్వాలి మనం అంటే. అప్పుడు ఆ టైంలో ఎండి మెడిసిన్ ఐ డోంట్ థింక్ సో మెనీ ఉమెన్ ఆప్టెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎండి మెడిసిన్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అది సెకండరీ. అది ఎట్లయినా మీరు పెళ్లి చేసుకోవాలి, ఎవరినో ఒకరికి వెతుకోవాలి, యూ హ్యావ్ టు సెట్ యువర్ లైఫ్.